హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరు చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ల మీద ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు అని. గతంలో ఆయన మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు కులాల మధ్య కుంపటి రేపి ఒక జాతి సంబంధించిన కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. ఎస్సీ ఎస్టీ కులాల్లో ఎవరు పుడతారని. అదేవిధంగా అంతర్కరణ శుద్ధితో అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ కొద్దిగా కూడా జంకు బెంకు లేకుండా ఆయన చేసినటువంటి ప్రమాణానికి కొద్దిగా కూడా విలువనివ్వకుండా ఎవరైతే వైసీపీ వారు ఉన్నారో వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సహాయం చేయకూడదు, సహాయం చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్లే అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎంత దారుణం అంటే ఐఎమ్ స్ట్రిక్ట్లీ సేయింగ్ అంటూ చాలా చాలా దృఢంగా తను మాట్లాడటం జరిగింది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి కేడర్ 1.4 crores ఉన్నారంటే 1,40,00,000 మంది ఉన్నారు. ఆ 1,40,00,000 మంది కూడా ట్యాక్సులు కట్టవలసిన అవసరం లేదా? ఆ ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు తీసుకెళ్లి టీడీపీ వాళ్ళకి దారాదత్తం చేస్తారా? వైసీపీ ట్యాక్సులను టీడీపీకి ఇవ్వాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు, వైసీపీ వారిని దోచేసి టీడీపీ వారిని బ్రతికించి ఆయన పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు. ఇటువంటి హెడ్డింగ్లు చాలా పెట్టచ్చు. కానీ ఒక రాష్ట్రానికి అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొద్ది కూడా ఆలోచించకుండా, జంకు బెంకు లేకుండా తన పార్టీ వారికే ముందు పీట, వేరే వాళ్ళని చూడొద్దు అంటూ ఈయన ఆలోచనల్ని వేరే వాళ్ళ పైన రుద్ది పార్టీల మధ్య, కార్యకర్తల మధ్య ఘర్షణలు, గొడవలకి తావు తీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంత సీనియర్ పొలిటీషియన్ కి ఇంత చీప్ మైండ్ సెట్టా అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే మేము రాజకీయ జానపదం అనే ఒక కాన్సెప్ట్ ని మేము ముందుకు తీసుకొచ్చి పాటల ద్వారా మా అభిమతాన్ని, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే దేవిశ్రీ గారు అద్భుతమైన పాటలు రాసి పాడి ప్రజల్ని జాగృతులు చేయడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దేవిశ్రీ గారు ఈరోజు మన కోసం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలని సూత్రాలుగా తీసుకొని అది తప్పు బాబు అంటూ ఒక పాట రాయటం జరిగింది. రాజకీయ జానపదం మీ జీవితాల్లో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్తో పాటు ఉత్తేజాన్ని, నిజ నిర్ధారణకు సంబంధించినటువంటి మాటల్ని మీకు అందిస్తుంది. దయచేసి ఈ రాజకీయ జానపదాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఉత్తరాంధ్ర గళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించండి. సో దేవిశ్రీ గారు పాడినటువంటి ఈరోజు కొత్త పాట మీరు వినండి. బాబు గారు, చంద్రబాబు గారు, ఏమంటిరి బాబు గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి బాబు గారు. బాబు గారు, చంద్రబాబు గారు, మీరు టీడీపీ వాళ్ళకా ముఖ్యమంత్రివి, లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలకా ముఖ్యమంత్రివి? నైనా బాబు గారు, చంద్రబాబు గారు, ఏమంటివి బాబు గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి బాబు గారు. ఎన్నికలైనాక మీరు చేసిరి కదా ప్రమాణం, రాగద్వేషాలకు బంధు ప్రీతి భయాలకు, రాగద్వేషాలకు బంధు ప్రీతి భయాలకు, కుల మతాలు చూడమంటూ అందరూ మా వాళ్ళంటూ వేదిక పైన మీరు గొప్పలు చెప్పారు కదా, వేదిక పైన మీరు గొప్పలు చెప్పారు కదా.
ఆ మాటలన్నీ గంగలో కలిపితే ఎట్లా బాబు, ఆ మాటలన్నీ గంగలో కలిపితే ఎట్లా బాబు. ప్రజలే ప్రభువులు కాదా, ప్రజలే ప్రభువులు కాదా నారా చంద్రబాబు బాబు గారు, చంద్రబాబు గారు. ఏమంటిరి ఏమంటిరి బాబు గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి బాబు గారు. బాబు గారు, చంద్రబాబు గారు, మీరు టీడీపీ వాళ్ళకా ముఖ్యమంత్రివి, లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలకా ముఖ్యమంత్రివి? చేతి వృత్తిదారులు ఆకలితో చేస్తుంటే, కుల వృత్తి చేసినోళ్ళు బాధలెన్ను పడుతుంటే, నిరుద్యోగ యువతకి ఉపాధి లేకపాయే, చదువుకున్నోడు చూడు భిక్షమెత్తుకుంటుంటే, చదువుకున్నోడు చూడు భిక్షమెత్తుకుంటుంటే, మా బాధలన్నీ పట్టవు గద్దెనెక్కి కూర్చున్నావు నాయనా చంద్రబాబు. మా బాధలన్నీ పట్టవు గద్దెనెక్కి కూర్చున్నావు, మా ఆకలి బాధలు తీర్చినోడు లేకపోయే. బాబు గారు, చంద్రబాబు గారు, బాబు గారు, చంద్రబాబు గారు, ఏం చెప్తిరి బాబు గారు, ఒకసారి మళ్ళీ చెప్తారా బాబు గారు. మీ పాలనలో బతకలేక పోతున్నాం మేం వలసలాపే దమ్ము లేదు, ప్రభుత్వ కరుణ చూపలేదు, వలసలాపే దమ్ము లేదు, ప్రభుత్వ కరుణ చూపలేదు. అన్నం పెట్టే రైతులు అల్లాడిపోతుంటే, వ్యవసాయ కార్మికులు అంతరించిపోతుంటే, ఎన్నికల్లో హామీలు గాలికి వదిలేసినావు బాబు చంద్రబాబు. ఇచ్చినట్టి హామీలు గాలికి వదిలేసినావు, అన్నపూర్ణాంధ్రాని అమ్మకానికెట్టినావు బాబు గారు, చంద్రబాబు గారు. ఏమంటిరి బాబు గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి బాబు గారు. నాయనా బాబు గారు, చంద్రబాబు గారు, మీరు టీడీపీ వాళ్ళకి ముఖ్యమంత్రివా, మీరు టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రివా, లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ముఖ్యమంత్రివా? విన్నారు కదా, నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ప్రజల శాశ్వతం, రాజకీయ నాయకులు కాదు. మనుషుల మధ్య ప్రేమాభిమానాలు, బంధాలు, బంధుత్వాలు శాశ్వతం. అంతేగాని కక్షలు, కార్పణ్యాలు రాజకీయ నాయకులు చెప్పే కళ్ళబుల్లి డొల్ల కబుర్లు కాదు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సీనియర్ నాయకుడై ఉండి కూడా ఇంత దిగజారి మాట్లాడుతారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన చేసిన ప్రమాణాన్ని తప్పాడు కాబట్టి ముఖ్యమంత్రిగా అనర్హుడు అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నష్టపోయేది మాత్రం ప్రజలే. రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు. రాజకీయ నాయకులకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరితో కొట్లాటలకు పోరు, ఎవరితో మాటలు పడరు. గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ఉండేది కేవలం కార్యకర్తే. వాడిలో విద్వేషాలు రెచ్చగొట్టి పక్కనోడి పైన ద్వేష భావాన్ని పూర్తిగా నింపి పబ్బం గడుపుకొని రాజకీయ నాయకులు రాజ్యసాన్ని ఒలకబోస్తూ ఉంటే మీరు కొట్టుకు చచ్చి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, జైలు పోలై. ఈ రోజు ఉండే నాయకుడు రేపు ఉంటాడో లేదో తెలియదు. ఈ రోజు జరిగిన కక్ష సాధింపు చర్యలు నెక్స్ట్ కూడా జరిగితే మీ కుటుంబాలు, మీరు ఏమైపోతారు? ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడినా, ఇటు వైసీపీ మాట్లాడినా, కూటమి మాట్లాడినా చెప్పుతో కొట్టి పంపించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.